హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈరోజు మార్చ్ 20th 2025 వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి సమాధానం వివరణ చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రశ్నకి సమాధానం ఇవ్వడం అలవాటు అవుతూ ఉంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మీకు సమాధానాన్ని గుర్తించడం అనేది మరింత సులువు అవుతుంది. నేను అడిగే ప్రశ్నలు కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈరోజు అడిగే ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియో చివరిలో అడుగుతాను కదా, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్లో అడిగిన ప్రశ్న, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ కార్యక్రమం పరిధిలో భారత్లోని ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్లు గుర్తించబడ్డాయి? ప్రశ్న సింపులే, కానీ దీని మ్యాక్సిమం డెప్త్కి వెళ్ళాలి. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థ. 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైన సంస్థ, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కోకి సంబంధించి ఒక ఇంటర్ గవర్నమెంటల్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ 1971లో 1971 సంవత్సరంలో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించబడింది. మరి అందులో భారతదేశం నుండి ఇప్పటి వరకు 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ చోటు పొందినాయి. భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి అఫీషియల్గా మనం చూస్తే 18. ఆ 18లో 12 చోటు పొందినాయి. సో ఇదే నేను అడిగిన ప్రశ్న. ఇక్కడ ఆస్పిరెంట్ ఇంకా ఏం చేయాలంటే, మరి ఆ 12 ఏంటి అవి కూడా చూడాలి. భారతదేశంలో ఉన్న 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటో చూడండి. ఓకేనా? ఇక్కడ మీకు ప్రశ్నకి సమాధానం ఏదైతున్నా 12 గురించి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మ్యాప్ ఆధారంగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్క్రిప్ట్. సో యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ భారతదేశం సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఆ సరిహద్దులో ఉన్న ఒక బయోస్ఫియర్ రిజర్వ్. దీన్ని ఎప్పుడు గుర్తించారు ఈ ప్రోగ్రాంలో భాగంగా అంటే 2000 ఇయర్. ఇక గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ తమిళనాడు 2001. సుందర్బన్స్ బయోస్ఫియర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్ 2001. నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ 2004. నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ మేఘాలయ 2009. అండ్ పాచ్మరీ బయో రిజర్వ్ లేదా పాచ్మరీ బయోస్ఫియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 2009. ఓకేనా? సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఒడిషా 2009. అండ్ అచానక్ మర్ అమర్కంటక్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఉంది. సో 2012. గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. 2013లో గుర్తింపు పొందింది. అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇది కవర్ అయింది మనకు విట్. ఓకేనా? కేరళ, తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. 2016లో గుర్తింపు పొందింది. ఇక కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం 2018లో. అండ్ పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 2020లో. ఈ 12 గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక మిగతా 6 ఏవైతే ఉంటాయో 6 పేర్లను కూడా ఇక్కడ మీకు మ్యాప్ చూపిస్తాను, చూడండి రిమైనింగ్. ఓకేనా? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ కింద భారతదేశంలో ఎన్ని గుర్తింపు పొందినాయి? ఈ 12 ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. క్రింది వాటిలో ఏవి యునెస్కో MAB ప్రోగ్రామ్ కింద గుర్తింపు పొందినవి, ఏవి లేవు, ఇలా అడుగుతారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ మ్యాప్ ఏదైతే ఉంటుందో మీరు చూడవచ్చు. భారతదేశంలో అన్ని బయోస్ఫియర్ రిజర్వ్ వాటి లొకేషన్ ఆధారంగా ఇక్కడ గుర్తించాను. ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్లో చూపించానో ఆ స్టార్ మార్క్లో చూపించినవి ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు. ఓకేనా? ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఒక్కొక్కటిగా చూద్దాము. గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఇండెక్స్, ఏదైనా ఒక సూచి గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, మరి ఈ సూచిలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం లేదా దేశాలేంటి,
భారతదేశం యొక్క స్థానం ఎంత? సో ఈ పాయింట్స్ కవర్ అయ్యాలి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రీ స్పీచ్ అంటే మన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగం అని చెప్పవచ్చు. దేశంలోనే అత్యున్నత చట్టమైన మన రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. అందులో ఆర్టికల్ 19లో స్వేచ్ఛా స్వాతంత్ర హక్కుల్లో భాగంగా నేర్చుకుంటాం కదా. ఆర్టికల్ 19 క్లాస్ 1A, ఆర్టికల్ 19 క్లాస్ 1A భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మరి భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా అర్థం చేసుకోవచ్చు. లేదా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. ఇక్కడ అభ్యర్థులు ఏ పాయింట్ వద్ద కన్ఫ్యూజ్ అవుతారంటే లాస్ట్ ఇయర్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మీరు చూస్తూ ఉంటారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి అని చెప్పేసి మనం 2024లో కూడా చూసాము. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 159 అవుట్ ఆఫ్ 180. ఇప్పుడు అది కాదు నేను చెప్పేది, ఇది వేరే ఇండెక్స్. ఇందులో భారతదేశం ఏ స్థానంలో ఉంది మరియు టాప్ పొజిషన్లో ఎవరున్నారు, ఏ సంస్థ విడుదల చేస్తుంది. అమెరికాకి సంబంధించి, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక సంస్థ, ఆ సంస్థ పేరు ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ఈ సూచి ప్రకారము. సో ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ సంస్థ పేరు ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే ఒక సంస్థ. వారు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన నివేదిక ఏదైతే ఉంటుందో అందులో ఎన్ని దేశాలను కన్సిడర్ చేశారని చెప్తున్నారంటే 33 దేశాలను కన్సిడర్ చేశారు. ఆ 33 దేశాల్లో భారతదేశం 24వ స్థానంలో ఉందంట. మరి భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 62.6 గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ సూచీలో, ఈ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో ఎప్పటిలాగానే నార్వే స్కోర్ 87.9. నెక్స్ట్ వచ్చేసి డెన్మార్క్ టాప్ పొజిషన్లో నిలిచాయి. ఇక 2021 తర్వాత భారతదేశంలో వాక్చాతుర్యపు హక్కులు తగ్గినప్పటికీ ప్రజల అభిప్రాయంలో పురోగతి కనిపిస్తోందని ఈ సూచి చెప్తోంది. ఓకేనా? 63% మంది ప్రభుత్వ విధానాలపై విమర్శనీయమైన స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నారు, కానీ ఇది గ్లోబల్ యావరేజ్ కంటే తక్కువగా ఉందంట. ఇవన్నీ అవసరం లేదు నివేదికలో. మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ 2 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇటీవల విడుదలైన 2025 మార్చిలో విడుదలైన గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ఎన్ని దేశాల్లో టాప్ ఎవరు రిలీజ్ చేశారు? ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే ఒక సంస్థ వారు విడుదల చేశారు, అమెరికాకి సంబంధించిన సంస్థ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడని పాయింట్ ఏంటి? లాస్ట్ ఇయర్ మనం చూసాము వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ప్రతి ఏటా కూడా పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము? మే 3 రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ విడుదల చేసే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, దాని గురించి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. అందులో భారతదేశం 159 అవుట్ ఆఫ్ 180. సో ఇక్కడ రెండు కూడా సపరేట్గా గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఆర్టికల్ 19(1)A లింక్ చేసుకోండి. ఆర్టికల్ 19(1)Aలో భాగంగా మౌనం కూడా వ్యక్తికి సంబంధించి ప్రాథమిక హక్కే. సో నచ్చితే నచ్చిందని చెప్పొచ్చు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు, లేదా సైలెన్స్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ADR నివేదికలపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం చూస్తున్నాము. మీకు లాస్ట్ 2 డేస్లో కూడా ADR రిపోర్ట్ గురించి చెప్పాను నేను. సో ADR రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, సో నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలు ఎలా ఉన్నారు అండ్ నేరారోపణలు ఎంతమంది ఎదుర్కొంటున్నారని చెప్పేసి రాష్ట్రాల వారీగా, పార్టీల వారీగా మనం చూసాము. ఇక్కడ ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ADR అనే సంస్థ 1999 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. రాజకీయాలు స్వచ్ఛ రాజకీయాలుగా ఉండాలని చెప్పేసి పనిచేస్తున్న ఒక సంస్థ. రాజకీయాలకు సంబంధించి నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం వార్తాపత్రికలో చూసాము భారతదేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో ఎమ్మెల్యేల సగటు ఆస్తులు కోట్ల రూపాయల్లో కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి వచ్చేసి, ఎమ్మెల్యేల సగటు అంటే ఒక్క ఎమ్మెల్యేకు ఆన్ అన్ యావరేజ్ ఎంత ప్రాపర్టీ ఉంది? 65.07 crores అంట. కర్ణాటక విషయానికి వస్తే 63.58 crores, మహారాష్ట్ర 43.44 crores, తెలంగాణ 38 crores. సో భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేల సగటు ఆస్తుల పరంగా తీసుకుంటే ర్యాంకింగ్స్ టాప్లో ఆంధ్రప్రదేశ్. ఇక అత్యల్ప సగటు ఆస్తులు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత ఆస్తి అన్నట్టు, అంటే ఖచ్చితంగా ఇంత ఉంటుందని కాదు,
యావరేజ్ ఇది, సగటు ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. సో త్రిపుర 1.51 crores, బెంగాల్ 2.80 crores, కేరళ 3.13 crores. దేశంలో సంపన్న ఎమ్మెల్యే ఎవరట అంటే పరాగ్ షా అనే ఒక వ్యక్తి, తను బీజేపీకి సంబంధించి ముంబైకి సంబంధించి ఒక ఎమ్మెల్యే. తన ఆస్తులు వచ్చేసి 3,400 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి అతి తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యే నిర్మల్ కుమార్, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించి తన ఆస్తి వచ్చేసి 1,700 రూపాయలు అని చెప్పారు. మనం ఎన్నికల సమయంలో నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ సమర్పిస్తాం కదా, అఫిడవిట్లో పేర్కొనే నంబర్స్ ఇవి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి వాస్తవాలు కాదు. వాస్తవాలకి ఏంటంటే అఫిడవిట్ ఆధారంగా ఇచ్చిన సంఖ్య, కానీ రియాలిటీగా చూస్తే మార్కెట్ వాల్యూ కానివ్వండి, ఒరిజినల్గా మన వాల్యూ చూస్తే అది ఎంత ఉంటుందో మీకే తెలుసు. ఓకేనా. ఇక తెలంగాణలో ఎవరు టాప్లో ఉన్నారు సంపద పరంగా అంటే జి వివేకానంద, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే 606 కోట్లు. నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి 458 కోట్లు అంట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 433 కోట్ల రూపాయలు. ఏపీలో టాప్ ఎమ్మెల్యేస్ ఎవరట అంటే చంద్రబాబు నాయుడు గారు 931 crores, అండ్ నారాయణ గారు 824 crores, వైఎస్ జగన్ 757 crores. నెక్స్ట్ ఓకేనా. సో ఇదంతా కూడా మీకు ఇక్కడ స్క్రిప్ట్ రూపంలో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సూపర్లేటివ్స్ ఈ పదం వినగానే మీకు గుర్తొస్తుంది. ఓకేనా. ఇక్కడ ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత వార్తాపత్రిక. కామన్గా మనం రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతాము. మీరు చూస్తారు మన వాట్సాప్ ఛానల్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది. మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను. న్యూస్ పేపర్ కటింగ్స్ కానివ్వండి అవన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. సో న్యూస్ పేపర్ అనేది మనం చూస్తాం. న్యూస్ పేపర్ని ఒక సంస్థలో పనిచేసే వ్యక్తులు ముద్రించడము, రాయడము, ఎడిటర్ చూడడం ఇవన్నీ చేస్తారు. సో మానవ ఆధారిత పేపర్ని చూస్తున్నాం మనం. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇక న్యూస్ పేపర్ కూడా ఏఐ ఆధారిత న్యూస్ పేపర్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. ఏ దేశంలో అంటారు? ఇటలీలో. ఇది అదే ఏఐ ఆధారిత న్యూస్ పేపర్ ప్రపంచంలోని మొట్టమొదటిసారి. ఏఐ ఆధారిత అంటే ఇక్కడ నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే న్యూస్ పేపర్ పబ్లిష్ అనేది జరిగింది. సో ఇలాంటి అంశము. ఓకేనా. సో పత్రికా స్వేచ్ఛ అనేది మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు? ఆర్టికల్ 19 Clause 1A ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మెన్షన్డ్ ఇన్ Part 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో ఇక్కడ సంస్థ పేరు కూడా చూడండి. ఇటలీకి చెందిన ఇటలీలోని ఫ్యాగియో అనే వార్తాపత్రిక ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఏఐ రూపొందించిన వార్తాపత్రికను ప్రచురించింది. ఏ సంస్థనట? ఫాగియో వార్తాపత్రిక. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. సో ఫాగియో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అలాంటి కృత్రిమ మీద ఆధారిత పేపర్. ఓకేనా. ఏఐ టెక్నాలజీ పత్రికా రంగంపై ఎంత ప్రభావం చూపుతుందో పరీక్షించేందుకు 1 నెల పాటు ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని నిర్వహించారంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్, న్యూక్లియర్ ప్రాజెక్ట్ అనేది గోరఖ్పూర్ హర్యానాలో ప్రారంభమవుతుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, ప్రస్తుతం జితేంద్ర సింగ్ గారు కదా కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, తను చెప్పారు. న్యూక్లియర్ ప్లాంట్స్ లేదా ప్లాంట్లు ఏవైతే ఉంటాయో భారతదేశంలో వాటిపైన సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు, రిపీటెడ్గా అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తారాపూర్, జైతాపూర్ ఎక్కడ? మహారాష్ట్రలో, కైగా కర్ణాటక, కుడంకులం తమిళనాడు, నెక్స్ట్ కాక్రపార గుజరాత్, రావత్బట్ట రాజస్థాన్, నరోరా ఉత్తరప్రదేశ్. ఈ పేర్లను మనం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా అడుగుతున్నారు వీటిపైన. జస్ట్ ఒక 6-7 పేర్లు గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా. ఇక్కడ ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అంట. ఇక్కడ హర్యానాలోని గోరఖ్పూర్లో ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఆఫ్ నార్త్ ఇండియా. భారతదేశం ఉత్తర ప్రాంతంలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని హర్యానా రాష్ట్రంలోని గోరఖ్పూర్ పట్టణంలో నిర్మిస్తోంది. నిర్మాణ దశ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. ఓకేనా. జైతాపూర్ విద్యుత్ ప్రాజెక్టుతో కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నాను. భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ ఏదని అడుగుతారు. కూడంకులం తమిళనాడు. భారతదేశ తొలి రియాక్టర్ ఏది అంటారు? అప్సరా 1956. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ తొలి రియాక్టర్ పేరు అప్సరా 1956. నెక్స్ట్ భారతదేశంలో మొత్తం విద్యుత్ ప్లాంట్లు ఇక్కడ యాక్టివ్గా ఉన్నవి మరియు ఇన్యాక్టివ్గా ఉన్నాయి అన్ని కలిపి 22 నిర్వహణలో ఉన్న రియాక్టర్స్.
అండ్ భారత అణుశక్తి నియంత్రణ మండలి ఏంటి అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ. సో ముఖ్యంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పరిధిలో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అణుశక్తికి సంబంధించి కానివ్వండి, రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మనం చూస్తున్నాము వెస్ట్ బెంగాల్ సమావేశాలు జరుగుతున్నాయి, శాసనసభ సమావేశాలు. అందులో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక మీదట బార్లలో మహిళల నియామకానికి అనుమతి అంట. బార్స్ ఉంటాయి కదా మనము, సో బార్లు ఏవైతే ఉంటాయో బార్లో ఎక్కువగా మనము జెంట్స్నే చూస్తాం వర్క్ చేయడము. ఇక వెస్ట్ బెంగాల్లో అఫీషియల్గా గవర్నమెంట్ ఒక చట్టమే సవరణ చేసింది, బార్లలో ఇప్పటి నుండి మహిళలను కూడా నియమించుకోవచ్చు అని చెప్పేసేసి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్ కొత్త బిల్లును ఆమోదించింది. బెంగాల్ ఎక్సైజ్ చట్టం 1909 సవరించి నిబంధన తీసుకువచ్చారు. ఈ చట్ట సవరణ ద్వారా మద్యం దుకాణాల్లో మహిళల పనిపై ఉన్న నిషేధాన్ని తొలగించారు. ఇప్పటి వరకు ఈ చట్టం ప్రకారం ఏంటంటే మద్యం షాపుల్లో కానీ బార్లలో కానివ్వండి మహిళలు పనిచేయరాదని ఒక నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన తొలగించారంటే ఇక పని చేయొచ్చు, నియమించుకోవచ్చు అని. ఇక మనకు భారతదేశంలో మహిళలకు సంబంధించి పిల్లలకి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు అనేవి ఆర్టికల్ 15 క్లాస్ 3 ఆధారంగా ఉంటాయి. మహిళలకు పిల్లలకు కల్పించే ప్రొటెక్షన్స్ ఏవైతే ఉంటాయో, సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవి వివక్ష కాదు, రక్షిత వివక్ష, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం మహిళల పని గంటలు భద్రతపై నిబంధనలు అనేవి ఉన్నాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏ ఇయర్ అంటారు? 1948. సో ఏదైనా ఒక చట్టం చూసినప్పుడు ఖచ్చితంగా దాని కన్సర్న్ ఇయర్ అనేది నేర్చుకోవాలి. ఇక ఆర్టికల్ 39D సమాన పనికి సమాన వేతనం ఆదేశిక సూత్రాల్లో భాగంగా రాజ్యం నిర్వర్తించాల్సిన బాధ్యతలు. ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ సమాన పనికి సమాన వేతన చట్టం 1976 పురుషులు మహిళలకు సమాన వేతన హక్కు ఆర్టికల్ 39Dతో లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక ఉలార్ లేక్ మీకు లొకేషన్ కూడా కనిపిస్తుంది కదా, ఉలార్ లేక్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఉలార్ లేక్ ఇక్కడ భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలోని లేక్, మంచినీటి సరస్సు. ఇటీవల పర్యావరణ సంక్షోభంతో వార్తల్లోకి వచ్చింది. మీకు రీసెంట్గా చాలా ప్రాంతాల గురించి చెప్తున్నాను. అనాసాగర్ లేక్ నిన్నటి క్లాస్లో చెప్పాను, రాజస్థాన్ అని చెప్పేసి ఇలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉలార్ లేక్ పర్యావరణ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుంది. దానిపైన చర్యల కోసం ప్రత్యేక కార్యాచరణ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. భారతదేశపు అతిపెద్ద తేలికపాటి నీటి సరస్సు, భారతదేశంలో అతిపెద్ద తేలికపాటి నీటి సరస్సు ఏదంటే ఉలార్ లేక్. కాశ్మీర్ భూలోక స్వర్గమే, హెవెన్ ఆన్ ద ఎర్త్. మీరు దాల్ లేక్ ఈ ప్రాంతాలు చూసారనుకోండి, బోట్ హౌసెస్, శ్రీనగర్ ఇవన్నీ కూడా అద్భుతాలు, పహల్గామ్ ఇవన్నీ కూడా. సో ఉలార్ లేక్ జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద మంచినీటి సరస్సు సంకుచించిపోవడం మరియు సిల్టేషన్ సమస్య. సిల్టేషన్ అంటే ఉప్పు పేరుకుపోవడము. వీటి వల్ల కాశ్మీర్లో యొక్క భారీ వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందంట. ఓకేనా. వులర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ సరస్సు పునరుద్ధరణ పనులు చేపడుతుంది. రిజువనేషన్ యాక్టివిటీస్, పునరుద్ధరణ కార్యక్రమాలు. అక్కడ మొత్తం సిల్ట్ అనేది పేరుకుపోవడము, పూడిక తీయకపోవడం, ఇటువంటి వల్ల వరద ప్రమాదాలు కూడా ఉన్నాయంట చుట్టుపక్కల ప్రాంతాల్లో, కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో. ఓకేనా. ఇక స్టాటిక్ పాయింట్స్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు. సో గుర్తుపెట్టుకోండి, ఉప్పునీటి అనకూడదు, బ్రాకిష్ వాటర్, యాక్చువల్గా బ్రాకిష్ వాటర్. సో చిలికా సరస్సు ఆసియాలోనే అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్ అనొచ్చు. అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు భారతదేశంలో గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద అంతర్జల ఉప్పు నీటి సరస్సు సాంబార్ లేక్ రాజస్థాన్. ఇంకొకటి లూనీ రివర్ రాజస్థాన్లో పుట్టి రాజస్థాన్లోనే ఎండ్ అవుతుంది. దాని గురించి కూడా చాలాసార్లు బిట్ అడిగారు. ఇక జమ్మూ కాశ్మీర్లో రామ్సర్ సైట్స్ వచ్చేసేసి ఉలార్ లేక్ రామ్సర్ సైట్ అండ్ హోకర్సార్ వెట్లాండ్, సురిన్సార్, మాన్సార్ లేక్స్ ఇవన్నీ కూడా రామ్సార్ వెట్లాండ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకేనా. ఇక పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ముఫ్త్, సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ముఫ్త్ బిజ్లీ యోజన. దీని గురించి మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసాము. 10 lakh హోమ్స్ ఆర్ నౌ ఇన్స్టాల్డ్ అని చెప్పేసేసి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఎప్పుడు ప్రారంభమైందని చెప్పాను, లాస్ట్ 2 days బ్యాక్ ఈ స్లైడ్ చెప్పాను. ఇప్పుడు దీని కంటిన్యూయేషన్, ఇంకొక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. February 13, 2024 రోజున ప్రారంభమైన ఇనిషియేటివ్. ఇక్కడ పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా 11.56 లక్షల దరఖాస్తులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చినాయంట. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి. మన ఇండ్లు ఉంటాయి కదా, రూఫ్ టాప్స్ ఉంటాయి కదా, వాటికి సోలార్ ఫలకాలను ఏర్పాటు చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడము. అలా ఇప్పటికే 10 లక్షల ఇన్స్టాలేషన్స్ పూర్తయినాయని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ చూసాము. ఇక్కడ అప్లికేషన్స్
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 11.56 లక్షల దరఖాస్తులు పిఎం సూర్య గారి కోసం వచ్చినాయని చెప్పేసి రీసెంట్గా ఒక అంశము. ప్రధానమంత్రి సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 11.56 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 14,086 ఇళ్లపై సౌర విద్యుత్పత్తి ప్యానెల్ ఇప్పటికే ఏర్పాటైనాయి. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వచ్చేసి 11,623 మెగావాట్లు. ఓకేనా? ఎస్. ఇక భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద సౌరశక్తి దేశం. ఓకేనా? భారతదేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ ఉంది అంటారు. బద్లా సోలార్ పార్క్, రాజస్థాన్. అంతర్జాతీయ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దీని గురించి మనం తరచూ చూస్తాం. ఇటీవల నూతనంగా చేరిన దేశం అని చెప్పేసి మనం చాలాసార్లు చూస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2015 సంవత్సరంలో ఏర్పాటైంది. ఫ్రాన్స్, భారత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కూటమి, సౌర కూటమి, అంతర్జాతీయ సౌర కూటమి. అప్పుడు ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాంకోయిస్ హాలండ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2015లో ఆలోచన మేరకి. ఓకేనా? మరి భారతదేశం యొక్క టార్గెట్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని చెప్పేసేసి. సో హిస్టరీకి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో కంబ రామాయణానికి ప్రాచుర్యం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఒక చొరవ కంబ రామాయణం. ఓకేనా? కంబ రామాయణం తమిళ సాహిత్య వారసత్వం తెలియజేయడము. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమిళనాడులో కంబరామాయణం పఠనాల పరిరక్షణ అండ్ ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందంట. కంబరామాయణం లేదా రామావతారం అనేది సంస్కృత వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన తమిళ ఇతిహాసం. కంబరామాయణం తమిళంలో, మన తెలుగులో కదా మొల్ల రామాయణం అని చెప్పేసి మనం చూస్తున్నాము. సో ఇటీవల కాలంలో మన ప్రత్యేకంగా మార్చ్ 13 రోజున తన జన్మదినోత్సవం ఏదైతే ఉంటుందో రాష్ట్ర పండుగ సెలబ్రేట్ చేయడము. ఓకేనా? నెక్స్ట్ కంబ ఎవరు అంటే 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తమిళ కవి కంబర్ ఈ గ్రంథాన్ని రచించారు. కంబరామాయణం రచించినవారు కంబర్. సో ఇప్పుడు కంబరామాయణానికి ప్రాచుర్యం తీసుకువచ్చే ప్రక్రియ అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రంలో అంటారు? తమిళనాడులో. కంబరామాయణం తమిళనాడు, కంబర్ రచయిత. ఓకేనా? తిరువెన్నై నల్లూర్ సదయప్ప వల్లాల్ అనే రాజపోషకుడి సహాయంతో ఈ కావ్యం వెలువడిందంట. ఓకేనా? నెక్స్ట్ వైట్ హైడ్రోజన్. సో వైట్ హైడ్రోజన్ అనే ఒక అంశంతో ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటారు? వైట్ హైడ్రోజన్. వైట్ హైడ్రోజన్ విషయానికి వస్తే ఫ్రాన్స్. సో రీసెంట్గా వైట్ హైడ్రోజన్ కనుగొంటూ వార్తల్లోకి వచ్చింది. ఇక ఫ్రాన్స్ రాజధాని వచ్చేసేసి మనం ప్యారిస్ని చూస్తున్నాం. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. సో యూపీఐ సేవలు ఫ్రాన్స్లో కూడా స్టార్ట్ అయినాయి. 2024 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షులు మన భారతదేశాన్ని పర్యటించారు లాస్ట్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు వైట్ హైడ్రోజన్ని కనుగొన్న దేశం ఏది అంటారు? ఫ్రాన్స్ ప్రపంచంలోని అత్యంత పెద్ద వైట్ హైడ్రోజన్ నిల్వలను మొసెల్లే అనే ఒక ప్రాంతంలో కనుగొన్నదంట. దీని అంచనా నిల్వ 46 మిలియన్ టన్నులు, విలువ $92 ట్రిలియన్ అంట. ఓకేనా? ఈ నిల్వలు ఫోల్ష్ విల్లర్ భూభాగం కింద గుర్తించబడ్డాయి అంట. డైరెక్ట్ ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. వైట్ హైడ్రోజన్ అంటే ఏంటంటే భూగర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శుద్ధ హైడ్రోజన్ రూపం. ఇది శుద్ధమైన ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది అంట. ఇటీవల వైట్ హైడ్రోజన్ సంబంధిత అంశంతో ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే ఫ్రాన్స్. ఓకేనా? వైట్ హైడ్రోజన్ అంటే ఏంటో చూడండి, సరిపోతుంది. ఇటీవల హైడ్రోజన్ ఆధారిత మొట్టమొదటి రైలు మార్చ్ 31న ప్రారంభం కాబోతోంది. ఇలాంటి అంశాలు ఉన్నాయి కదా, లింక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక ఫిన్టెక్ నియంత్రణ సవాళ్ళను ఎదుర్కోవడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫిన్టెక్ నియంత్రణ సవాళ్ళు, ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నియంత్రణకు సంబంధించి, వాటికి ఎదురయ్యే సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిన్టెక్ పరిపాలనను మెరుగుపరిచేందుకు ఇంటర్ మినిస్టీరియల్ ఇండస్ట్రీ కమిటీ ఆన్ ఫిన్టెక్, IMICF అంటే ఏంటి? ఇంటర్ మినిస్టీరియల్ ఇండస్ట్రీ కమిటీ ఆన్ ఫిన్టెక్ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడిగా ఎవరు ఉంటారట అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్లో కార్యదర్శి ఉంటారు కదా, తను ఈ కమిటీకి చీఫ్గా ఉంటారు అధ్యక్షులుగా. మరి లక్ష్యం ఏంటి? బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంపై ఫిన్టెక్ ప్రభావాన్ని అధ్యయనం చేయడం, వృద్ధి అడ్డంకులను గుర్తించడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నియంత్రణ విధానాలను పరిశీలించడం అనేది ఉద్దేశం. మరి అధ్యక్షుడు ఇతను కదా, DFS కదా. మరి సభ్యులు ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంటర్నల్ ట్రేడ్,
అండ్ నీతి ఆయోగ్తో పాటు ఆర్బీఐ మరియు సెబీ ప్రతినిధులు ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. నెక్స్ట్, భారతదేశంలో ఫిన్టెక్ రంగం ఎలా ఉంది? భారతదేశ ఫిన్టెక్ మార్కెట్ పరిమాణం వచ్చేసి ప్రస్తుతం ఎలా ఉంది కెపాసిటీ అంటే 2025 నాటికి $150 బిలియన్ చేరుకునే అవకాశం ఉందంట. ఫిన్టెక్ పరిమాణం వచ్చేసి భారతదేశంలో 2025 చివరికి $150 బిలియన్ చేరుకునే అవకాశం అంట. యూపీఐ ప్రాముఖ్యత మరింత ప్రోత్సహిస్తుంది. అండ్ ప్రధాన ఫిన్టెక్ కంపెనీలు వచ్చేసి పేటిఎం, ఫోన్పే, రెజర్పే, జెరోదా, క్రెడ్. ఓకేనా. ఇక నెక్స్ట్, భారతదేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి ఇటీవల గణాంకాలు వెలువడ్డాయి. రానున్న సెప్టెంబర్ 2025 వరకు మన భారతదేశంలో ఎంత చక్కెర నిల్వలు ఉంటున్నాయి అని చెప్పేసి ఇక్కడ సంస్థ ఏదైతే ఉంటుందో, ఈ నివేదికను లేదా గణాంకాలు విడుదల చేసే సంస్థ ఏదైతే ఉంటుందో చూడాలి. ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసిన సంస్థ. వారు రీసెంట్గా కొన్ని అంచనాలను రిలీజ్ చేస్తారు షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి లేదా షుగర్ ప్రొడక్షన్కి సంబంధించి. ఈరోజు హిందూ పేపర్లో కవర్ అయింది ఆర్టికల్. ఓకేనా. 2024-25 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్కెటింగ్ సీజన్ అక్టోబర్ 2024 నుండి మొదలు పెడితే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో సెప్టెంబర్ 2025 వరకు భారతదేశంలో 280 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయంట. ఈ సమయం కోసం, ఈ సీజన్ని దృష్టి పెట్టుకుంటే ఉన్నాయంట. అండ్ ఇది దేశీయ మార్కెట్లో ఎటువంటి కొరత లేకుండా ఉండేలా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ సీజన్ కోసం ఇంత ఉన్నాయని చెప్తున్నారు, ఈ సీజన్ కోసం. ఓకేనా. ఇక నిల్వలో ఉన్న చక్కెర 280 లక్షల టన్నులు దేశీయ వినియోగానికి అందుబాటులో ఉంది. వినియోగం అక్టోబర్ 2024 టు జనవరి 2025 91.6 lakh టన్నులు కాగా 92 లక్షల టన్నుల అమ్మకాల కోటాలో ఉందంట. ఓకేనా. ఇక నెలవారీ వినియోగం సగటుగా ఎలా ఉంది మన భారతదేశంలో చక్కెరకు సంబంధించి అంటే 22.8 lakh టన్స్. వేసవి పండుగ సమయంలో ఎక్కువగా కన్జంప్షన్ అనేది ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. ఓకేనా. ఇక భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా మరియు వినియోగదారుగా ఉందంట. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా మరియు వినియోగదారు, కన్జంప్షన్లో అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక చక్కెర ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ పాయింట్ మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇథనాల్ బ్లెండింగ్. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ అనే ఇనిషియేటివ్తో తరచూ ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తుంది కదా. భారత ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తోంది. ఐఎస్ఎంఏ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఐఎస్ఎంఏ అంటే ఇందాక చెప్పాను కదా, ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ అంట. ఇక వాతావరణంలో పెరుగుతున్న బొగ్గు పులుసు వాయువు అని చెప్పేసి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఇటీవల కొన్ని గణాంకాలను రిలీజ్ చేసింది. ఇటీవల మనం చూసాము వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. ఎట్ ద సేమ్ టైం నిన్నటి క్లాస్లో కూడా చూసాము సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూడా భారతదేశంలో వాయు కాలుష్యం ఎలా ఉంది, ఢిల్లీ టాప్లో ఉంది అని. ఇక రానున్న రోజుల్లో అత్యధికంగా టెంపరేచర్ ఏంటంటే మనకు ప్రస్తుతం చూస్తే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడు తన అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం వెహికల్లను మితిమీరి వాడడం కానివ్వండి, ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఇవి రావడము, గ్రీన్ హౌస్ గ్యాసెసే కానివ్వండి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మనం ప్రొపెల్లెంట్స్ అవి వాడినప్పుడు కూడా సో ఫ్లోరో కార్బన్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటి కారణంగా మనకు వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా పేరుకుపోతున్నాయి. దీనివల్ల అల్బిడో ఎఫెక్ట్ పైన ప్రభావం పడుతుంది. అల్బిడో ఎఫెక్ట్ ఫైనల్గా మన చుట్టూ, మన భూగోళం చుట్టూ కూడా వేడి కుంపటి లాంటి వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది క్లైమేట్ చేంజ్కి లీడ్ అవుతుంది. అందుకే మీరు చూడండి, సీజన్ ఒకప్పుడు చలికాలం లాగానే ఉండేది, చలి పెట్టేది. వర్షాకాలం సమయానికి వర్షాలు వచ్చేవి, జూన్ అంటేనే ఇక వర్షాలు స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు సీజనల్ వేరియేషన్ చూడండి ఎలా జరుగుతుందో. చలికాలం ఉక్కపోసే పరిస్థితులు, ఎండాకాలం చలి పెట్టే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా వాతావరణంలో వస్తున్న మార్పులు. మనిషి వినాశనం, మనిషికి వినాశనం. ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. వారి ప్రకారం 2015-2024 కాలం రికార్డులోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా ఉందంట. అధిక ఉష్ణోగ్రతలు 2023లో వాతావరణంలో CO2 స్థాయి, కార్బన్ డైఆక్సైడ్ స్థాయి 420 ppmకి చేరింది. ఇది 8 లక్షల సంవత్సరాల్లో అత్యధికం అంట.
ఇక సముద్రాలు 90%, 90% అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. దీనివల్ల వాతావరణ మార్పులు, సముద్ర స్థాయిల పెరుగుదల మరియు సముద్ర జీవుల ప్రభావం అనేది కనబడుతుందంట. ఓకేనా, ఇలాంటి రిపోర్ట్ అనేది ఇచ్చారు. భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.34 డిగ్రీ సెల్సియస్ టు 1.41 డిగ్రీ సెల్సియస్ ఉండే అవకాశం ఉందంట. ప్యారిస్ ఒప్పందంలోనేమో 1.5 డిగ్రీ సెల్సియస్కు దగ్గరగా ఉంది అని చెప్పేసి. సో ప్యారిస్ ఒప్పందం 2015 రీసెంట్గా ప్యారిస్ ఒప్పందం అమెరికా వైదొలిగింది. ప్యారిస్ ఒప్పందం టార్గెట్ ఏంటో చూడండి. అత్యధిక CO2 ఉద్గార దేశాలు. నెక్స్ట్ అమెజాన్ అడవిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సంసద్ భాషిని అనే ఒక ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. సంసద్ భాషిని నిన్నటి రోజున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది అనువాదానికి సంబంధించి. సో లోక్సభ కార్యదర్శి మరియు ఎలక్ట్రానిక్స్ IT మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సంసద్ భాషిని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్. రియల్ టైం అనువాదము, ట్రాన్స్క్రిప్షన్, పార్లమెంటరీ రికార్డుల డేటా ఏదైతే ఉంటుందో వాటిని వివిధ భాషల్లోకి అనువదించే ఒక ప్లాట్ఫామ్గా చూడండి. ఎవరి సహకారం అని అడగవచ్చు. లోక్సభ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా, అందుకే ఇక్కడ ఓం బిర్లా గారు సో చీఫ్ గెస్ట్గా నిన్నట్లోనే మనం చూసాము. ఇక భారతదేశంలో డిజిటల్ పాలనకు సంబంధించి డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా మీకు ఆల్రెడీ చెప్పాను. 2023 సంవత్సరం మార్చ్ మంత్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF భారతదేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా తీసుకోండి, భారతదేశంలో డిజిటల్ రివల్యూషన్ అద్భుతమని చెప్పేసి ఒక పేపర్ని రిలీజ్ చేశారు. మనం డిజిటల్ రివల్యూషన్లో ఉన్నాం, ప్రస్తుతం డిజిటల్ ఇండియా వైపు పయనిస్తున్నాము. సో ఇందులో డిజి లాకర్ ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే ఒక డిజిటల్ వేదికగా ఇప్పటికే మనం చూస్తున్నాము. ఉమాంగ్ యాప్ పౌరులకు ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించేందుకు ఉద్దేశించబడింది. ఇదంతా డిజిటలే. ఈ కోర్స్ ప్రాజెక్ట్ న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్ కోసం సుప్రీంకోర్టు ప్రారంభించిన ప్రణాళిక. ఇక స్కామ్సే బచో అనే ఒక క్యాంపెయిన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మరియు వాట్సాప్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మరియు వాట్సాప్ భారత ప్రభుత్వము వాట్సాప్ భాగస్వామ్యంతో ఆన్లైన్ మోసాలు, స్కామ్ లేదా స్పామ్ వాటిపై అవగాహన కల్పించేందుకు స్కామ్సే బచో క్యాంపెయిన్ ప్రారంభించబడింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం డిజిటల్ రివల్యూషన్ చూస్తున్నాం, డిజిటల్ ఆధారిత సేవలను చూస్తున్నాం. ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో చాలా స్కామ్స్, స్పామ్ కాల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనం ఆన్లైన్లో ఫ్రాడ్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇటువంటి వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ భారత ప్రభుత్వానికి సంబంధించింది మరియు వాట్సాప్ మెటాకి సంబంధించింది. వీరు అవగాహన ఒప్పందంతో ఒక అవగాహన కార్యక్రమం స్కామ్సే బచో అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ సేవల కోసమే కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి ఒప్పందాలే కానివ్వండి వాట్సాప్తో ఉంటాయి లేదా ఫేస్బుక్తో ఉంటాయి, కానీ టెలిగ్రామ్తో ఉండవు. మీకు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎక్కువగా టెలిగ్రామ్ కేంద్రంగానే జరిగింది. టెలిగ్రామ్లో ఎవరు ఏదైనా చేయగలుగుతున్నారు ఈ రోజున. సో భారతదేశంలో లాస్ట్ 3 months బ్యాకే టెలిగ్రామ్పై బ్యాన్ విధించే అవకాశం ఉండే, కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ బ్యాన్ విధించలేకపోయారు. కానీ టెలిగ్రామ్ వేదికగా చాలా వరకు స్కామ్స్ జరుగుతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ వాట్సాప్ ఏదైతే ఉంటుందో కామన్గా జెన్యున్గా ఉంటుంది, అఫీషియల్గా కానివ్వండి, సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి అలా. ఓకేనా. మోసపూరిత సందేశాలను గుర్తించడం, నివేదించడం గురించి ప్రజలకు విద్య అందించడమే లక్ష్యం అంట. భారతదేశ డిజిటల్ భద్రతా వ్యూహంలో భాగంగా ఈ ప్రయత్నం చేపట్టబడింది. ఓకేనా. డిజిటల్ భద్రతా చర్యలు భారతదేశంలో ఇప్పుడు ఏమున్నాయి? డిజిటల్ ఇండియా 2015లో ప్రారంభించబడిన అంశం డిజిటల్ ఇండియా, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. సో సైబర్ స్వచ్ఛతా కేంద్ర, మాల్వేర్ అండ్ బోట్నెట్ క్లీనింగ్ సెంటర్, సెర్టిన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ భారతదేశంలో సైబర్ భద్రతా కేంద్రంగా ఉంటుంది. సెర్టిన్ చాలాసార్లు కొన్ని ఆదేశాలు కూడా ఇస్తుంది, ఎక్కడ పడితే అక్కడ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టకండి, పబ్లిక్ పాయింట్స్ కానివ్వండి ఇక్కడ అని చెప్పేసి. దాని ద్వారా మన డేటా అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ సెర్టిన్ వాళ్ళే. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, ఆన్లైన్ మోసాలకు ఫిర్యాదు చేసే కేంద్రం. గుర్తుపెట్టుకోండి. సో ఎవరి ఒప్పందము, ఉద్దేశం ఏంటి? ఇక IUCN గ్రీన్ లిస్ట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కొత్తగా చేరిన ప్రాంతాలేవి, ప్రదేశాలు ఏంటివని అడగవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ IUCN రెడ్ డేటా బుక్ అని రిలీజ్ చేస్తుంది. అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించి కానీ గ్రీన్ లిస్ట్ అని రిలీజ్ చేస్తుంది. గ్రీన్ లిస్ట్ అంటే ఏంటంటే అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ లేదా బయోస్ఫియర్కి సంబంధించి కానివ్వండి, ప్రొటెక్టివ్ మెజర్స్ కానివ్వండి అమలవుతున్నాయని.
సో ఇక్కడ IUCN గ్రీన్ లిస్ట్లో పశ్చిమ ఆసియాలోని 4 కొత్త ప్రదేశాలు చేర్చబడ్డాయి. కొత్తగా ఈ జాబితాలు ఏమున్నాయో చూడండి. షరాన్ నేచర్ రిజర్వ్, కింగ్ అబ్దులాజీజ్ రాయల్ నేచర్ రిజర్వ్, ఇది సౌదీ అరేబియాకి సంబంధించి. అండ్ అక్బా మెరైన్ రిజర్వ్ జోర్డాన్కి సంబంధించి. సర్ బునైర్ ప్రొటెక్టెడ్ ఏరియా UAEకి సంబంధించి. వీటిని రీసెంట్గా IUCN గ్రీన్ లిస్ట్లో చేర్చిందంట. IUCN అనే సంస్థ 1948లో స్థాపించబడింది. ఈ సంస్థ విషయానికి వస్తే ప్రధాన కార్యాలయం గ్లాండ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. IUCN రెడ్ లిస్ట్ ప్రపంచవ్యాప్తంగా అపాయ స్థితి లేదా అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించి తెలియజేసే పుస్తకము. ఓకేనా. నెక్స్ట్ మన ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఒప్పందం. బిల్ గేట్స్ నిన్నటి రోజు మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారితో చర్చలు. సో అంతిమంగా ఇక్కడ ఏంటి, బాబు గారి మీద ప్రపంచ దిగ్గజాల నమ్మకంతో నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా ఇక్కడ AI ఆధారిత సేవలను మరింత విస్తృతం చేయడము, AI మరియు అభివృద్ధిపైన ఫోకస్ చేసిన అంశాలు ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కుదిరాయి. AI ఆధారిత డిజిటల్ పరిపాలన, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి వంటి రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టనున్నారంట. ప్రధాన లక్ష్యాలు ఏంటంటే AI ఆధారిత హెల్త్ కేర్, ఎడ్యుటెక్ టూల్స్, డిజిటల్ వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్. ఓకేనా. AI వినియోగం భారతదేశంలో ఇండియా AI గుర్తుపెట్టుకోండి. ఓకేనా. AI వినియోగం గవర్నెన్స్, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఉపయోగిస్తున్న ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే ఈరోజు చాలా న్యూస్ మనం చూస్తున్నాము. ఓకేనా. ఇక క్రీడలకి సంబంధించి కబడ్డీ వరల్డ్ కప్ 2025 అనేది వార్తల్లోకి వచ్చింది. ఇంగ్లాండ్లో రీసెంట్గా ప్రారంభమైంది. ఈ మార్చి ముందు ప్రస్తుతం జరుగుతోంది. సో ప్యాడీ పవర్ కబడ్డీ వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో 2025. ఓకేనా. ఇప్పుడు వెన్యూ మాత్రమే చెప్పాను. ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇందులో విజేతలు ఏంటి, పథకాల పట్టికలు ఎవరు టాప్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. జస్ట్ ఇప్పుడు వెన్యూ మాత్రమే చూడండి. ఓకేనా. ఇంగ్లాండ్లో. ఇక కబడ్డీ విషయానికి వస్తే కబడ్డీ భారతదేశానికి సంబంధించి మన సంస్కృతిలో భాగమే వాస్తవానికి. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ప్రశ్న మార్చ్ 20, 2025. ఈరోజు వార్తల్లో చాలా అంశాలు డిస్కస్ చేసాం కదా. ప్రశ్న విషయానికి వస్తే 5 ఐస్ అలయన్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 5 ఐస్ అలయన్స్, అందులో ఏ దేశాలు ఉంటాయి, ఏ దేశాలు, ఎన్ని అని చెప్పట్లేదు, ఎన్ని అంటే ఇక్కడ ఆటోమేటిక్గా 5 ఉంది. ఆ దేశాలు ఏంటో తెలపండి. ఎందుకు ఈ ప్రశ్న అడిగానో కంటెక్స్ట్ కూడా చెప్తాను. నేను కంటెక్స్ట్ చెప్తున్నాను, సందర్భం కూడా. సో ఈ ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్. అందులో భారతదేశం వచ్చేసి 24th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ADR రిపోర్ట్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో తొలి AI ఆధారిత వార్తాపత్రిక. నెక్స్ట్ భారతదేశంలో ఉత్తర ప్రాంతాల్లో మొట్టమొదటి అణు ప్రాజెక్టు గోరఖ్పూర్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీలో ఒక తీర్మానము. నెక్స్ట్ ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన, అందులో మరొక అప్డేట్, ఏపీ నుంచి వచ్చిన దరఖాస్తులు. నెక్స్ట్ కంబరామాయణం అవగాహన కార్యక్రమాలు తమిళనాడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. వైట్ హైడ్రోజన్ అనే అంశంతో ఫ్రాన్స్లో కనుగొనబడిన నిల్వలు. నెక్స్ట్ ఫిన్టెక్ నియంత్రణ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వము. అందులో అధ్యక్షులు ఎవరు, సభ్యులు ఎవరు. నెక్స్ట్ భారతదేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి. నెక్స్ట్ వాతావరణంలో పెరుగుతున్న బొగ్గు పులుసు వాయువు ప్రభావం ఎలా ఉంది. నెక్స్ట్ సంసద్ భాషిని అనే ఒక ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అనువాదం లేదా ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి. స్కామ్సో బచో అనే ఒక క్యాంపెయిన్. నెక్స్ట్ IUCN గ్రీన్ లిస్ట్లో చోటు పొందిన ప్రాంతాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒప్పందము. నెక్స్ట్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఇంగ్లాండ్లో ప్రారంభం అని చెప్పేసేసి. నెక్స్ట్ ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ కంట్రీస్ నేమ్స్ ఏంటో చూడండి. రేపు ఎక్స్ప్లెనేషన్ చూసేసి రేపటి క్లాస్ని కంటిన్యూ చేద్దాము. సో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.